వెల్లల మండలం శంకర్కొండ తండాకి మీరు సీసీ రోడ్ల కోసం 5 లక్షలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు వేయించారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? గవర్నమెంట్ ఈ పనులు చేయట్లేదు అంటారా? గుడ్ క్వశ్చన్ ప్రవళిక. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, బ్లేమింగ్ ఎనీవన్. ప్రభుత్వాలు మళ్ళా నేను చెప్పినట్టు డెవలప్మెంట్ అనేది ఏంది, మన పూర్వీకులు చేసిరు, వెనుకటికి కాకతీయులు చేసిరు, తర్వాత మహమ్మదీలు చేసిరు, తర్వాత నిజాం ప్రభువులు చేసిరు, ఇప్పుడున్న గవర్నమెంట్ చేసినాయి. అయినా ఒక సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఒక శంకర్కొండ తండాలో పోయి ఒక రోడ్ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎంత గణం చేసిరు కదా, ఎందుకు వచ్చింది అంటే డెవలప్మెంట్, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. శంకర్కొండలో కొత్త ఇండ్లు అవుతాయి అనుకుందాం, ఒక ఎక్స్పాండ్ అవుతుంది అనుకుందాం. ఎక్స్పాండ్ అయినప్పుడు మౌలిక సదుపాయాలు, వసతులు కూడా ఆ లోకల్లో తగ్గట్టు ఉండాలి. లేవు కనుకనే అవసరం వచ్చింది కనుకనే అది కూడా మా ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఒక భాగం కనుకనే ఆ సీసీ రోడ్లు వేయడం జరిగింది. మిగతా దగ్గర సీసీ రోడ్లు ఎక్కడైతే వేసామో మేము టెంపుల్ కోసం వేసాం. గుట్ట మీద దేవుడు ఉండు, పోవాలి, దారి లేదు, రోడ్ వేసాం. ఇంకొక ఇప్పుడు వేయబోతున్నాం నెక్స్ట్ కమింగ్ ఫిరోజ్ నగర్ అని నాగిల ఉమ్మడి పంచాయతీలో ఉండే, అది ఇప్పుడు ప్రస్తుతం మాడుగుల మండలంలో ఉంటది. 20 ఏళ్ల కిందనే వాళ్ళకి డాంబర్ రోడ్ శాంక్షన్ అయింది. సగం వేసిపోయారు వాళ్ళు, మిగతా సగం వద్దన్నారు వాళ్ళు. డాంబర్ రోడ్ వద్దు, మాకు సీసీ రోడ్ కావాలి. ఆ 20 ఏళ్ళ నుంచి అలానే ఉండిపోయింది అది. సో నేను నాట్ బ్లేమింగ్ ఎనీవన్. సో గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేస్తుంది, కానీ అక్కడ నా అవసరం ఎందుకు వచ్చింది, నేను ఎందుకు వేసానంటే అక్కడ అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఒక గుట్టగా అయితే దేవుని దగ్గరికి అయితే గవర్నమెంట్ రోడ్డు మరి ఇయ్యాలని అనుకుంటున్నాను నేను. ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది కదా. అదే మరి అది చేయలేదు కనుకనే నా త్రూ చేయడం జరిగింది అది.